గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైఎస్ఆర్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మరి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరమే లేదని, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చంద్రబాబుకి పనివాళ్లు తక్కువైతే మరి ఎన్టీఆర్‌ని పిలిపించుకుంటారా అంటూ మండిపడ్డారు. గతంలో ఏ విధంగా అయితే హరికృష్ణ గారిని, ఇప్పుడు బాలకృష్ణ గారిని మరి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా చూస్తున్నారో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా అలా చూడాలనుకుంటే ఎన్టీఆర్ వస్తారా? ఎన్టీఆర్‌కి రావాల్సిన అవసరం గాని, అగత్యం గాని ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పార్టీని వదిలి వెళ్ళిపోతే, లోకేష్ ఇంకా పార్టీ పక్కకు రాకపోతే, అప్పుడు ఒక నాయకుడిగా, అధినేతగా అధికారం తీసుకోవడానికి మాత్రమే తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ రావాలని, అప్పుడే ఎన్టీఆర్ కూడా వస్తారు. ముందంటే ఏదో బాబాయ్ కోసమో, తండ్రి కోసమో ఆయన రాజకీయాల్లోకొచ్చి తన చెమటోడ్చి ప్రచారాన్ని కల్పించి యూత్‌లో మంచి హైప్‌ని తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తిని తర్వాత ఎలా ట్రీట్ చేస్తారో తెలీదా? అలాగే ఆయన వాక్చాతుర్యం చూసి ఎక్కడ నందమూరి కుటుంబ సభ్యులకి మళ్ళీ పట్టం కడతారోనని చంద్రబాబుడు చేసిన చాణక్య నీతి కూడా నాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ మీద క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చంద్రబాబు ఇక నా వల్ల కాదని తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్టీఆర్‌కి దాసోహం చేస్తే తప్ప ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి లాడు. ఇక ఆయన సీఎం అవుతారా లేదా అనే విషయానికొస్తే అది కంప్లీట్‌గా రాష్ట్రంలో ఆయన మీద ఉన్నటువంటి ప్రజల నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుందని, ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించే నాయకుడు ఇంకా రాలేదంటూ చెప్తున్నారు కొడాలి నాని.